నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్. ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ట్రంప్ ట్రేడ్ వార్తో ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా పతనమయ్యాయి సార్. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు ఢమాల్, మహాపతనం. ట్రంప్ ట్రేడ్ వార్, ఆపై మాంద్యం భయాలు, స్టాక్ మార్కెట్లు డమాల్ అంటూ అన్ని పత్రికలు కూడా ఈరోజు బ్యానర్ ఐటమ్గా ఈ వార్తను ప్రచురించాయి సార్. ప్రపంచవ్యాప్తంగా రెడ్ సిగ్నల్. ఆసియా మార్కెట్ల అతలాకుతలం, 4000 పాయింట్లు పడి దాదాపు సగం కోలుకున్న సెన్సెక్స్. భారత స్టాక్ మార్కెట్లు సైతం 3% వరకు క్షీణత, 15% పతనమైన హాంకాంగ్ సూచీ. అలాగే చమురు, బంగారం ధరలు కూడా భారీగా పతనమైన పరిస్థితి కనిపిస్తోంది సార్. సో ప్రపంచ మార్కెట్లన్నీ కూడా దెబ్బతిన్నాయి, స్టాక్ మార్కెట్లన్నీ కూడా. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి అండ్ దీని తీవ్రత ఎంతవరకు ఉంటుంది సార్? అంటే తీవ్రత చాలా ఎక్కువ. మీకు ఉదాహరణకు మీరు జపాన్ అండ్ తైవాన్ 2 స్టాక్ మార్కెట్లు తీసుకుంటే జపాన్లో 8% స్టాక్ మార్కెట్ పతనమైంది, తైవాన్లో 10% పతనమైంది. ఈ 2 స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఆపారు. సర్క్యూట్ బ్రేకర్స్ అంటారు. అంటే అనూహ్యంగా, చాలా వేగంగా, చాలా భారీగా షేర్లు పతనమైనప్పుడు ఒక పాజ్ బటన్ పెడతారు స్టాక్ మార్కెట్. అంటే ఇన్వెస్టర్లకు ఒక ఇండికేషన్, మీరు జాగ్రత్త పడండి, సంథింగ్ సీరియస్ ఈజ్ హ్యాపెనింగ్, అప్రమత్తంగా ఉండండి అని ఇండికేషన్ ఇస్తారు. జపాన్ అండ్ తైవాన్ మార్కెట్లో కూడా ఇండికేషన్ ఇచ్చి పాజ్ బటన్ వచ్చింది. కొంతసేపు ట్రేడింగ్ ఆపాల్సి వచ్చింది. అంటే ఎంత సీరియస్ ఫాలో దీన్ని బట్టి అర్థమవుతుంది. హాంకాంగ్లో అరౌండ్ 13% పతనమైంది లాస్ట్ వరకు. అంటే ట్రేడింగ్ అండ్ అయ్యే వరకు హాంకాంగ్లో 13% స్టాక్ మార్కెట్ పతనం. ఇది 1997 తర్వాత, అంటే 28 ఏళ్ల చరిత్రలో హైయెస్ట్ పతనం ఇది హాంకాంగ్ స్టాక్ మార్కెట్. అంటే దాని తీవ్రత ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో 1997 తర్వాత ది హైయెస్ట్ ఫాల్ అనేది బ్లాక్ మండే రోజు జరిగింది. దీన్ని బ్లాక్ మండే అంటున్నారు. సో డెఫినెట్గా ఏషియన్ మార్కెట్స్ ఎక్కువ ఫాల్ అయ్యాయి. ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా సెన్సెక్స్ ఒక 3% పతనమైంది, 2200 పాయింట్స్. వాస్తవంగా అయితే స్టార్టింగే భారీగా పతనం, 5% పతనంతో మొదలైంది 4000 పాయింట్లతో. తర్వాత కాస్త ప్రాఫిట్, కాస్త ఫ్రెష్ బయింగ్ అయ్యే వరకు నిలబడ్డది. నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 50 అంటారు. నిఫ్టీ 50 3.2% పతనమైంది. సో మీకు యూరోపియన్ స్టాక్ మార్కెట్స్ కూడా అప్పుడు మీకు జర్మనీ, యూకే, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 5% పతనమయ్యాయి స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా. అమెరికన్ స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనం అవుతున్నాయి. మీకు S&P గ్లోబల్ 2.5% పతనమైంది. ఈవెన్ మీకు ఇది ఇప్పుడే కాదు, అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ట్రంప్ ఈ టారిఫ్స్ అనౌన్స్ చేసిన తర్వాత, సో ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసిన తర్వాత 6 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ సంపద ఎగిరిపోయింది. $6 ట్రిలియన్, 6 లక్షల కోట్ల డాలర్లు, మామూలు కాదు కదా. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక $11 ట్రిలియన్ ఇప్పటి వరకు. సో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక $11 ట్రిలియన్, ఈ టారిఫ్ ప్రకటించాక $6 ట్రిలియన్. మన సాఫ్ట్వేర్ ఉద్యోగులు అమెరికాలో పనిచేసే వారికి ఈ టాప్ కంపెనీస్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇలాంటి అమెజాన్ ఇలాంటి కంపెనీలో పనిచేసే వారికి స్టాక్స్ ఇస్తారు. కంపెనీ శాలరీతో పాటు ప్యాకేజీలో భాగంగా కొంత శాలరీ ఉంటే కొంత స్టాక్స్ ఉంటాయి. అలాంటి స్టాక్స్ అలాగే పెట్టుకున్న వారికైతే ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఇండియన్ ఇక్కడ నుంచి ఇలా పనిచేసే వాళ్ళకు కూడా ₹1 కోటి నష్టం, అంత స్థాయిలో నష్టం. మన రూపీస్లో లెక్కేస్తే కనీసం ₹1 కోటి నష్టం. సో ఆ స్థాయిలో ఫాల్, మామూలు ఫాల్ కాదు ఇది. సో ఈ ఫాల్ ఏషియన్ మార్కెట్స్ పైన చాలా ఎక్కువ ఉంది. మీరు ఇంతకుముందు కూడా చెప్పినట్లు ఆ ఏషియన్ స్టాక్ మార్కెట్స్ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఏషియా పైన హైయెస్ట్ టారిఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు జపాన్, సౌత్ కొరియా, మీకు ఇండియా, వీటిపైన అరౌండ్ 26% వరకు ట్రంప్ టారిఫ్స్ విధించాడు. ఇదే మీకు థాయిలాండ్ పైన 36% విధించాడు. వియత్నాం పైన 46% విధించాడు.
కంబోడియా పైన 49% విధించాడు, చైనా పైన 54 to 60% ఎబో విధించాడు. సో హయ్యెస్ట్ మీకు ఈ హయ్యెస్ట్ టారిఫ్స్ అనేది ఏషియన్ కంట్రీస్ పైన విధించాడు. కారణం ఏంటంటే ఏషియన్ కంట్రీస్ ఆర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ట్రంప్ వాదన ఏంటంటే ఈ టారిఫ్స్ అమెరికాకు ప్రతికూలంగా ఉండడం వల్ల అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ అడ్వాంటేజ్ని కోల్పోయింది. అమెరికా నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ వెళ్ళిపోయి ఇతర దేశాల్లో తమ ఉత్పత్తి చేస్తున్నారు, అమెరికాలో వచ్చి అమ్ముకుంటున్నారు. ఉదాహరణకు యాపిల్ ఉంది, మీకు టెస్లా ఉంది. ఈ రెండు కంపెనీల ఉదాహరణ తీసుకుంటే యాపిల్ అమెరికన్ కంపెనీ, కానీ అది యాపిల్ ఐఫోన్లు ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? చైనాలో ప్రొడ్యూస్ అవుతాయి, వియత్నాంలో ప్రొడ్యూస్ అవుతాయి, ఇండియాలో ప్రొడ్యూస్ అవుతాయి. అందువల్ల యాపిల్ అదే అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తే అమెరికాలో జాబ్స్ వస్తాయి కదా అని ట్రంప్ వాదన. కానీ ట్రంప్కి అర్థం కానిది ఏంటంటే గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఎక్కడ చీపర్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటారు. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, లేబర్ కావచ్చు, అలాగే రకరకాల లాజిస్టిక్స్ కావచ్చు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్, రా మెటీరియల్ సప్లై కావచ్చు, సప్లై చైన్స్ కావచ్చు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. కేవలం టారిఫ్స్ వల్లనే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ప్రొడక్షన్ జరగదు. బట్ ట్రంప్ వాదన ఏంటంటే మనము అమెరికాలో ఎలాంటి సుంకాలు పెద్దగా వేయకుండా అమ్ముకొని ఇచ్చాం కనుక ఈ కంపెనీలు ప్రొడక్షన్ బయటికి తీసుకెళ్లారని. టెస్లా ఉంది, టెస్లా అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తారు. ఐ థింక్ టెక్సాస్లో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, కాలిఫోర్నియాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. కానీ టెస్లా చైనాలో భారీగా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. సో ఇలా ఏషియన్ కంట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంటే ఏషియాలో ప్రొడ్యూస్ అయ్యి అమెరికాలో అమ్ముడుపోతాయి. ఇప్పుడు ఒక సౌత్ కొరియన్ కంపెనీస్ కానీ, జపనీస్ కంపెనీస్ కానీ, చైనీస్ కంపెనీస్ కానీ, వాస్తవంగా మన దేశం కంపారిటివ్లీ తక్కువ. ఇప్పుడు మీకు జపాన్ టయోటా కావచ్చు, సౌత్ కొరియన్ కార్ల కంపెనీస్ కావచ్చు, ఇవి ఎక్కువ. మన కార్ల ఉదాహరణకు మన కార్ల కంపెనీలో ఒక ల్యాండ్ రోవర్, టాటాస్ టేక్ ఓవర్ ల్యాండ్ రోవర్కి మాత్రం 22% మార్కెట్ షేర్ అమెరికాలో ఉంది. కానీ వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఎలక్ట్రానిక్ గూడ్స్ $11 billion మనం అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి రొయ్యల నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వరకు మన ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, మీరు ఫార్మా, మందులు, ఔషధాలు, ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ మనం జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా మనం అమెరికాలో అమ్ముతాం. సో అందువల్ల అమెరికన్ టారిఫ్స్ ఏషియన్ ఎకానమీస్ పైన ఎక్కువ ఎందుకు ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అమెరికా నుంచి ఏషియాకు మారింది కనుక ఏషియా పైన ఎక్కువ టారిఫ్స్ విధించాడు. ఏషియా పైన ఎక్కువ టారిఫ్స్ విధించారు కనుక ఏషియన్ మార్కెట్స్ ఎక్కువ పతనమయ్యాయి. సో లింక్ అది. సో అయితే ఇంకా ఇందులో ఆశ్చర్యం ఏంటంటే రవిశంకర్, అసలు ఇంకా టారిఫ్స్ అమల్లోకి రాలే. వెనస్డే నుంచి అమల్లోకి వస్తాయి. సో రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. అమల్లోకి ఇప్పుడు వరకు 10% బేస్ లైన్ టారిఫ్స్ అమల్లో ఉన్నాయి. అయినా కూడా నీకు ఇంత భారీ పతనం చూస్తున్నామంటే భవిష్యత్తులో ఇంకా స్టాక్ మార్కెట్స్ ఏ స్థాయిలో పతనం అవుతాయి అనేది మనం ఊహించని అంశంగా మారిపోతుంది. ఎందుకంటే దిస్ ఓన్లీ ఏ బిగినింగ్ అంటున్నట్టు జేడీ వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, దిస్ ఓన్లీ 1 day అన్నాడు లాస్ట్ వీక్. అప్పుడే ఇప్పుడు లాస్ట్ వీకే పతనమయ్యే భారీగా అంటే మళ్ళీ ఈ వీక్ ప్రారంభంలోనే మండేనే భారీ పతనమయ్యాయి. సో ఈ పతనం ఎక్కడి దాకైనా వెళ్ళవచ్చు అని. సో మీకు ట్రంప్ అనుకూలమైనటువంటి ఇన్వెస్టర్స్ కూడా, అంటే ట్రంప్ గెలవాలని ప్రచారం చేసిన ఇన్వెస్టర్స్ కూడా దీన్ని ఎకనామిక్ న్యూక్లియర్ వార్ అంటున్నారు. సో ఆ స్థాయికి ట్రంప్ చేస్తున్నాడు. ట్రంప్ను సపోర్ట్ చేసిన రిపబ్లికన్స్ కూడా ఇవాళ వ్యతిరేకిస్తున్నారు. టెడ్ క్రూజ్ లాంటి వాళ్ళు, అంటే ఇంత ఓవర్గా చేస్తున్న ట్రంప్ ఇది ఎక్కడ దాకా వెళ్తుందని. సో దీనికి ట్రంప్ వాదన అయితే ఇది మెడిసిన్, బిటర్ పిల్ తప్పదు. మనము అమెరికా చాలా ప్రాస్పరస్ కంట్రీ అవుతుంది, అమెరికా ప్రపంచాన్ని డామినేట్ చేసే కంట్రీ అవుతుంది. ఇప్పటిదాకా అమెరికాను దోచుకోవటానికి, అమెరికాను బ్లీడ్ చేయడానికి పాత ప్రెసిడెంట్లంతా అవకాశం ఇచ్చారు. నేను ఇవ్వడం లేదు, దిస్ ఇస్ ఓన్లీ ఏ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటున్నారు. కానీ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అయితే చాలా పెయిన్ఫుల్గా ఉంది. కేవలం స్టాక్ మార్కెట్సే కాదు, మీకు స్టాక్ మార్కెట్స్ ఉదాహరణ చెప్పాను. ఈవెన్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ ఫర్ అమెరికా, నాట్ ఫర్ ద వరల్డ్. వరల్డ్ పక్కా పెడదాం.
అమెరికా కూడా ఇప్పుడు నేను మీకు లెక్కలు చెప్పాను. ఈ టారిఫ్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి $6 ట్రిలియన్ అంటే $6,00,00,000 స్టాక్ మార్కెట్ సంపద ఆవిరైపోయింది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 11 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ సంపద ఆవిరైపోయింది. సో ఆ స్థాయిలో అమెరికన్ ఎకానమీ కూడా దెబ్బతింది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ లేదంటున్నాడు. ఇప్పుడు ట్రంప్ వాదన ఏంటంటే చూడండి, ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి. ఆయిల్ ప్రైసెస్ మాత్రం తగ్గిన మాట నిజమే. కారణం ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు WTI ఫ్యూచర్స్ $63 పడిపోయింది. మీకు బ్రెంట్ క్రూడ్ $63 పడిపోయింది. WTI ఫ్యూచర్స్ ఏమో $59 పడిపోయింది. అరౌండ్ $60, 59.77 టు బీ ప్రిసైజ్. అందువల్ల వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పడిపోతున్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతున్నాయి, ఫుడ్ ప్రైసెస్ పడిపోతున్నాయి అనేది ట్రంప్ వాదన. కానీ ఆయిల్ ప్రైస్ ఎందుకు పడిపోతున్నాయి అనేది పాయింట్. ఆయిల్ ప్రైసెస్ పడిపోవడానికి కారణం రిసెషన్ ఫియర్స్ పెరగడం వల్ల. అంటే వరల్డ్ ఎకానమీ, అమెరికన్ ఎకానమీ రిసెషన్లోకి జారుకుంటుంది అన్నప్పుడు ఆయిల్ ప్రైసెస్ పడిపోతాయి. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ లేనప్పుడు కన్జంప్షన్ ఉండదు. ఎకనామిక్ గ్రోత్ ఉన్నప్పటి నుంచే కన్జంప్షన్ ఉంటుంది. అంటే మనిషి ఇప్పుడు నేను 2003 కన్నా ముందు నాకు కారు లేదు. నేను వాడిన ఆయిల్ ఎంత చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి ఆటోలో పోయేవాడిని, లేదంటే బస్సులో పోయేవాడిని. 2003లో ఒక మారుతి 800 కొనుక్కున్నాను. హైదరాబాద్లో కార్లో తిరిగేవాడిని, ఇతర ప్రాంతాల్లో బస్సులో తిరిగేవాడిని. నాకు ఆదాయం కాస్త ఇంప్రూవ్ అయింది కనుక జీతం ప్రొఫెసర్గా పెరిగింది. నేను ఆయిల్ కన్జంప్షన్ పెరిగింది. తర్వాత నేను మారుతి స్విఫ్ట్ డిజైర్ కొన్నాను, ఇంకొద్ది కాస్ట్లీ కారు, ఇంకా కన్జంప్షన్ పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు జీప్ కంపాస్ కొనుక్కున్నాను. ఇది ఓన్లీ 10 కిలోమీటర్ 11 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈ జీప్ కంపాస్తో నాకు ఆయిల్ కన్సంప్షన్ ఇంకా పెరిగింది. అంటే నాగేశ్వర్ అనే ఒక వ్యక్తి 25 ఏళ్ళ లైఫ్ హిస్టరీ తీసుకుంటే వెరీ నెగ్లిజిబుల్ ఆయిల్ కన్సంప్షన్ నుంచి ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ కనీసం ఒక 10,000 రూపాయల డీజిల్ పోయించుకుంటాను. సో ఇంత దాకా ఎందుకు వచ్చాను? నా ఎకనామిక్ గ్రోత్. నాకు 25 ఏళ్ళ కింద నా శాలరీ 20,000 30,000 ఉంటే ఇవాళ నేను రిటైర్ అయ్యే టైంకి నా శాలరీ 2,80,000. సో నా ఎకానమీ పెరిగింది కనుక నేను ఆయిల్ కన్జ్యూమ్ చేస్తున్నాను. ఎందుకు నా ఉదాహరణ చెప్పానంటే ప్రపంచమైనా ఇంతే, దేశాలైనా ఇంతే. ఎకానమీ గ్రోత్ ఉన్నప్పుడు కన్జంప్షన్, ఆయిల్ కన్జంప్షన్ ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ పడిపోతే ఆయిల్ కన్జంప్షన్ పడిపోతుంది. సో ట్రంప్కి అర్థం కావాల్సిందంటే ఆయిల్ కన్జంప్షన్ పడిపోవడానికి ధరలు తగ్గడం కారణం కాదు. ధరలు తగ్గడానికి కారణం ఆయిల్ కన్జంప్షన్ పడిపోవడం. ఆయిల్ కన్జంప్షన్ భారీగా పడిపోతుందని అంచనాలు వస్తున్నాయి. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ 1.7% గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా వేస్తుంది. ఇప్పుడు తాజాగా రేటింగ్ ఏజెన్సీస్ 1% కూడా ఉండదు, 0.1 to 1% ఉంటుందని. చైనా ఎకానమీ లాస్ట్ ఇయర్ 3.9% ఉండే, ఈ ఇయర్ 4.9% ఉంటుందని అంచనా. ఇప్పుడు అది కూడా 2% అన్నా పడిపోతుంది అని. WTO ప్రిస్క్రిప్షన్ వరల్డ్ ట్రేడ్ 1% దెబ్బతింటుంది అని. సో ఇప్పుడు రిసెషన్ ప్రాబబిలిటీని పెంచుతున్నారు. నేను మాట్లాడినప్పటి నుంచే చూస్తున్నా. గోల్డ్మ్యాన్ సాక్స్ 20% ప్రాబబిలిటీ అని చెప్పింది అన్నది అని చెప్పాను. దాన్ని నిన్న 35% ప్రాబబిలిటీకి గోల్డ్మ్యాన్ సాక్స్ పెంచింది. రిసెషన్ అవకాశాలను 35% పెంచింది అని చెప్పాను. ఇవాళ లేటెస్ట్ ఏంటంటే 45% పెంచింది. అంటే గోల్డ్మ్యాన్ సాక్స్ నేను ఈ 10 రోజుల్లో విశ్లేషణ చేస్తున్నాగానే 20%తో ప్రారంభమై నిన్న 35% ప్రాబబిలిటీ, ఇవాళ 45% ప్రాబబిలిటీ గోల్డ్మ్యాన్ సాక్స్ చెప్పేది. అంటే రిసెషన్, ఆర్థిక మాంద్యము తన్నుకొస్తోంది అనేది అన్ని అంచనాలు చెప్తున్నాయి. JP మార్గాన్ ఒక 10 రోజుల కింద నేనే చెప్పాను, మార్చిలో చెప్పాను 40% ప్రాబబిలిటీ అని JP మార్గాన్ చెప్పిందని. ఇప్పుడు లేటెస్ట్గా 60%కు పెంచింది ప్రాబబిలిటీ. HSBC 40% ప్రాబబిలిటీ అని చెప్తుంది. S&P గ్లోబల్ 35% ప్రాబబిలిటీ అని. అందువల్ల ఈ రిసెషన్ ఫియర్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈవెన్ ఇండియన్ ఎకానమీ కూడా మనము 6.3 to 6.8% మధ్యలో ఉండవచ్చు అని ఈ టారిఫ్లకు ముందు అంచనా. టారిఫ్ల తర్వాత, ఈ ట్రేడ్ వార్ తర్వాత వరల్డ్ ఎకానమీ ఇంత టర్బులెన్స్ అయ్యాక ఏమవుతుందో తెలియదు. సో అందువల్ల రిసెషన్ ఫియర్స్ ఏమో పెరుగుతున్నాయి. ట్రంప్ ఏమో లేదు ధరలు తగ్గుతున్నాయి, ఆయిల్ ప్రైసెస్ ఇందుకు ఉదాహరణ, నీకు ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతున్నాయి అని ఆ ట్రంప్ వాదన. సో ట్రంప్ రిఫ్యూజింగ్ టు ఈవెన్ సీ ద రీజన్స్, ఫర్గెట్ అబౌట్ ఇట్. తీవ్రత ఎందుకు ఎక్కువ ఉంటుందంటే అసలు ఎకానమీ ఇంత గందరగోళము, వరల్డ్ ఎకానమీ వస్తుంటే సొంత రిపబ్లికన్ పార్టీ సెనేటర్లే అది మీకు బైపార్టిసాన్
బిల్లు ప్రపోజ్ చేశారు ఒక రిపబ్లికన్ మెంబర్. ఏంటంటే ఆ బిల్లు ట్రంప్కు సుంకాలు విధించే అధికారాన్ని తగ్గించాలని. చూడండి మీరు, ట్రంప్కి టారిఫ్ విధించే అధికారాన్ని తగ్గించాలి అని ఏకంగా అమెరికన్ పార్లమెంట్లో బిల్లే పెట్టారు. అది కూడా బైపార్టిజన్, రిపబ్లికన్లు డెమోక్రాట్లు కలిపి పెట్టారు. ప్రపోజ్ చేసింది రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్. ఎందుకంటే తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్. అంటే ఎప్పుడు కూడా అమెరికాలో ఎలా ఉంటుందంటే ప్రెసిడెంట్కి ఒక 4 year టర్మ్ ఉంటే 2 years తర్వాత అమెరికన్ కాంగ్రెస్కు, అమెరికన్ పార్లమెంటుకు కొన్ని సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. దాన్ని మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. అంటే ఒక ప్రెసిడెంట్ రేటింగ్ ఎలా ఉంది, ప్రెసిడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్లో ఎగిరిపోతామనేది రిపబ్లికన్ల భయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రజలు తిరగబడుతున్నారు. నిన్న 50 రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ విధానాల్ని విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేశారు. అందువల్ల గందరగోళం ప్రపంచంలో ఉంది, అమెరికాలో ఉంది. ఈ గందరగోళాన్ని ట్రంప్ ప్రేమిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, పరవశించిపోతున్నాడు ఈ గందరగోళం చూసి. సో అందువల్ల ఈ సిచ్యువేషన్ ఎక్కడ దాకా పోతుంది, తీవ్రత ఎంత స్థాయిలో ఉంది అంటే తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దిస్ ఈజ్ నాట్ ఈవెన్ ఎండ్. ఇది బాటమ్ అవుట్ అయిందని కూడా చెప్పలేము. రోజు బాటమ్ రికార్డు అంటే పాతాళాల అధాపాతాళానికి పడిపోవడం, పతనంలో రికార్డు, ఫెయిల్యూర్లో రికార్డు. అంతకుముందు లాస్ట్ ఎగ్జామ్లో 40 మార్కులు వచ్చాయంటే మా తర్వాత ఎగ్జామ్లో 30 మార్కులు వచ్చి, ఈ ఎగ్జామ్లో 20 మార్కులు వచ్చి, రేపటి ఎగ్జామ్లో 10 మార్కులు వచ్చి, తర్వాత 0 వస్తాయని. అంటే ఆ రికార్డు రివర్స్లో పోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్కి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ అన్ప్రెడిక్టబిలిటీ, అన్సర్టనిటీ. ఇప్పుడు నిన్న స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్న సమయంలో ఒక వార్త వచ్చింది, ట్రంప్ నా నిర్ణయాన్ని 90 days వాయిదా వేయబోతున్నాడు టారిఫ్స్ అని. దాంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారి మళ్ళీ పుంజుకుంది. దాంతో అమెరికన్ గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది, అలాంటిది ఏమీ లేదు, మేమేమీ ఆపడం లేదు అని టారిఫ్లను. మళ్ళీ టమాలను మళ్ళీ పడిపోయింది. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ ఎకానమీ పైన దాడి. 60 countries పైన టారిఫ్ విధించాడు. ఫ్రెండ్స్ లేరు, అలైస్ లేరు, మిత్రదేశాలు లేవు. నేను చెప్పాను మీకు, ఆస్ట్రేలియాకు చెందిన 2 ఐలాండ్స్, జనమే లేని ఒక ఐలాండ్ పై కూడా వేశాడు. 2000 మంది జనాభా ఉన్న ఐలాండ్ పైన వేశాడు. లెసోటో, అసలు ఈ కంట్రీ ఎవరికి తెలియదన్నాడు, ఆ కంట్రీ పైన కూడా వేశాడు. సో ఈ డి నాట్ లీవ్ ఎనీబడి. దీని లాజిక్ లేదు, రీజనింగ్ లేదు, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. కనుకనే స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో పతనం అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ వార్తో ప్రపంచ దేశాలు నష్టపోతూ ఉన్నాయి, స్టాక్ మార్కెట్లు పడిపోతూ ఉన్నాయి. సో ఆయా దేశాలు స్పందిస్తూ ఉన్నాయి, దానిలో మిత్ర దేశాలు కూడా ఉన్నాయి సార్. కానీ భారత్ అయితే స్పందించడం లేదు. ఏంటి భారత్ ధైర్యం ఏంటి సార్? నేను ఒక్కరోజే 14 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది సార్. కానీ భారత్ ఎకానమీపై ట్రంప్ ట్రేడ్ వార్ ఎఫెక్ట్ ఉండదా అండ్ భారత్ స్పందించకపోవడానికి కారణం ఏంటి? మోదీ ధైర్యం ఏంటి? అంటే మీరు అన్నది నిజం అది. ఎందుకంటే ప్రపంచంలో మిత్ర దేశాలు కూడా రియాక్ట్ అవుతున్నాయి. కెనడా చాలా గట్టిగా రియాక్ట్ అయింది. అమెరికాతో ఫ్రెండ్షిప్ అయిపోయింది, పార్ట్నర్షిప్ అయిపోయిందని ప్రకటించారు. మీకు యూరోపియన్ దేశాలు తీవ్రంగా స్పందించాయి, జపాన్ స్పందించింది, సౌత్ కొరియా స్పందించింది. ఇవన్నీ అమెరికన్ ఫ్రెండ్లీ నేషన్స్, ఇవేవి కూడా అమెరికాకు వ్యతిరేక దేశాలు కాదు. చైనా స్పందించిందంటే మనం అర్థం చేసుకోవచ్చు, అమెరికా ప్రత్యర్థి కనుక చైనా స్పందిస్తుంది. సో అమెరికాకు దశాబ్దాలుగా జియోపాలిటిక్స్లో చాలా క్లోజ్ అలైస్గా ఉన్న కంట్రీస్ కూడా, పార్ట్నర్స్గా ఉన్న కంట్రీస్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాయి. నిజంగా వరల్డ్లో రియాక్ట్ కాని ఏకైక కంట్రీ ఇండియానే. మీకు ప్రతి చిన్న కంట్రీ, పెద్ద కంట్రీ అందరూ రియాక్ట్ అవుతున్నారు. ఓన్లీ కంట్రీ దట్ ఈస్ నాట్ రియాక్టింగ్ ఇస్ ఇండియా. మీరు అన్నది ఈ క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది, ఏంటి మరి ఇది ధీమానా, ఇది సరెండరా, ఇది ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. ఇండియా పైన ప్రభావం ఉండదా అంటే స్టాక్ మార్కెట్లు మీరే చెప్పారు, 14 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్న ఒక్కరోజే బ్లాక్ మండే రోజు ఆవిరైపోయింది. సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా రికార్డు స్థాయిలో పతనం. స్టార్టింగ్ అయితే 20 lakh crores ఆవిరైంది. నిన్న మండే రోజు 9 o'clock స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ బిగిన్ అయిన వెంటనే చూస్తే ఇమీడియట్గా ఓపెనింగే 4,000 పాయింట్లు పడిపోయినాయి. అంటే 20 లక్షల కోట్ల మదపుదారుల సంపద, ఇన్వెస్టర్స్ వెల్త్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కాస్త ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ భారీ పతనమైనప్పుడు కొంత బయింగ్ ఉంటుంది. ఎందుకంటే రేట్లు తక్కువగా, షేర్ల వాల్యూ తక్కువగా ఉంటాయి కనుక ఇన్వెస్టర్లు మళ్ళీ వచ్చి కొంటారు. అలా కొనడం వల్ల కాస్త పుంజుకొని ట్రేడింగ్ పూర్తయ్యే సమయానికి మండే రోజు
2200 పాయింట్స్ పతనంతో సెన్సెక్స్ బయటపడ్డది. సో సెన్సెక్స్ నిఫ్టీ కూడా 3% అండ్ ఎబోవ్ పతనమయ్యాయి. ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా అంచనా వేసేది ఏంటంటే అట్లీస్ట్ $5.7 బిలియన్ వరకైనా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. అంటే ఇది అరౌండ్ 6.4%. సో 6.4% ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి అని, $5.7 బిలియన్ దెబ్బతింటాయని. సో డెఫినెట్గా ఇది ఎందుకంటే ఇండియా అమెరికాకు చేసే ఎగుమతులు $87 బిలియన్, అమెరికా నుంచి ఇండియా దిగుమతి చేసుకునేది $42 బిలియన్. సో $87 బిలియన్ నియర్లీ $5.7 బిలియన్ దెబ్బతింటుంది అని. అయితే ఇది అంతటా ఈక్వల్గా ఉండదు. ఇప్పుడు మీకు సీ ఫుడ్స్, సముద్ర జల ఉత్పత్తులు, మెరైన్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, రొయ్యలు ఇలాంటి, ఇదైతే 20% డిక్లైన్ ఉంటుంది అని ఎక్స్పోర్ట్స్. అందుకే నిన్న చంద్రబాబు నాయుడు కూడా లేఖ రాశాడు కేంద్ర మంత్రికి. సో మన ఆంధ్ర ఆక్వా రంగం పైన ట్రంప్ దెబ్బ మామూలుగా ఉండదు, భారీగా పడబోతుంది. ఆక్వా రైతులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే గోడౌన్లలో ఉన్న ఏం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. షిప్పింగ్కు రెడీ ఉన్నాయి కూడా తీసుకోవడం లేదు. ఎందుకంటే సీ ఫుడ్స్ అయితే 20% అమెరికాకు మన ఎక్స్పోర్ట్స్ పడిపోయే అవకాశం ఉంది ట్రంప్ టారిఫ్స్ వల్ల. ఐరన్ అండ్ స్టీల్ 18% దెబ్బతినే ప్రమాదం ఉంది. మీకు 15% జెమ్స్ అండ్ జ్యువెలరీ, డైమండ్స్, జెమ్స్, జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి 15% దెబ్బతింటాయని అంచనా. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 12% దెబ్బతింటాయని అంచనా. ఓవరాల్గా ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా అరౌండ్ 6.4% దెబ్బతింటాయని అంచనా. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ క్రైసిస్లో ఉన్న సమయంలో ఈ టారిఫ్స్ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఎకానమీ గ్రోత్ రేటు జస్ట్ 6.3 to 6.8% మధ్యలో ఉంటుందని. మీకు ఒకప్పుడు మనకి 20 ఏళ్ళకి వెనక్కపోతే యూపీఏ హయాంలో ఫస్ట్ టర్మ్లో 8% ఉండే. ఈవెన్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008లో వచ్చింది. అంతకు ముందు ఇయర్ 9% ఎబో ఇండియాస్ ఎకానమిక్ గ్రోత్ రేట్. ఈవెన్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008లో వచ్చినా మళ్ళీ వితిన్ 1 year తర్వాత మన ఇండియన్ ఎకానమీ 8% గ్రో అయింది. అలాంటిది ఇప్పుడు 6.3, 6.8% మధ్యలోనే మన ఎకనామిక్ గ్రోత్ రేట్ ఉంది. సో ఈవెన్ ఇండియాలో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అంటే ప్రజలు కొనుగోలు శక్తి పడిపోతుంది, ప్రజలు వస్తువుల వినిమయం తగ్గిపోతుంది అని మీకు ఓన్లీ లగ్జరీ కన్జంప్షన్ ఉండడం వల్ల ఎకానమీ ఆ మేరకనే ఉంది. అందుకే దీన్ని వి షేప్డ్ కాదు, కే షేప్ అంటున్నారు. వి షేప్ అంటున్నామో ఇలా కంప్లీట్ పడిపోయి మళ్ళీ లేస్తుంది, కే షేప్ అంటున్నామో పైన ఉంటుంది కింద ఉంటుంది. సో అందువల్ల కే షేప్ రికవరీ అంటున్నారు. సో అందువల్ల ఇండియన్ ఎకానమీలో డెట్ బబుల్ పెరుగుతుంది, అప్పుల భారం పెరిగిపోతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు క్రెడిట్ కార్డు డ్యూస్, ఎన్పిఎస్ అంటారు. అంటే క్రెడిట్ కార్డు ఒక ఫిక్స్డ్ టైం వరకు కూడా పే చేయకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా అంటారు. సో క్రెడిట్ కార్డు ఎన్పిఎస్ 2023తో పోలిస్తే 2024లో 28% పెరిగాయి. అంటే ప్రజలు క్రెడిట్ కార్డ్ కన్జంప్షన్ పెరిగింది భారీగా, అందులో క్రెడిట్ కార్డ్ డ్యూస్ పెరుగుతున్నాయి, ఎన్పిఎస్ పెరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ 2024లో ఇండియన్స్ క్రెడిట్ కార్డు ఎన్పిఎస్ 6,700 crores. ఎప్పుడు మనం క్రెడిట్ కార్డు మీద కొని మళ్ళీ కట్టలేము, మనకు ఆదాయం లేకపోతేనే కట్టలేము, ఎందుకంటే పెనాల్టీ పడుతుంది క్రెడిట్ కార్డు మీద కట్టకపోతే. పెనాల్టీ కూడా సిద్ధపడి ప్రజలు కడతలేరంటే వాళ్ళ ఎకనామిక్ కండిషన్ ఎలా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో దిస్ హార్డ్ ఎకనామిక్ డేటా ఎవరు క్లెయిమ్ చేసుకుంటే దాచేస్తే దాగే కాదు కదా. సో క్రెడిట్ కార్డ్ ఎన్పిఎస్ 28% ఇంక్రీజ్ అయ్యాయి. మీకు డెట్ బబుల్ లేటెస్ట్ సర్వే ఏం చెప్తుందంటే మైక్రో క్రెడిట్లో 68% ప్రజలు మేము ఈ అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము అని ఒక భారంగా ఫీల్ అయ్యారు సర్వేలో. 28% అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నారు. సో అందువల్ల హౌస్ హోల్డ్ సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. సో ఇండియన్ ఎకానమీ ఇలా డిస్ట్రెసింగ్ సిగ్నల్స్ ఉన్న సమయంలో ట్రంప్ టారిఫ్స్ అటాక్ వచ్చాయి. మీకు భారీగా అటాక్ అది తాత్కాలికంగా రూపాయి కాస్త బలపడవచ్చు ఓవరాల్గా, కానీ డెఫినెట్గా ట్రంప్ దెబ్బ ఇండియన్ ఎకానమీ కూడా భారీగా పడుతుంది. అయితే మరి ఏంటి భారత ప్రభుత్వానికి, నేను ఇంతకుముందే చెప్పినట్లు ధైర్యమన్నా కావాలి లేదా లొంగుబాటన్నా కావాలి. లెటస్ సీ ఏం జరుగుతుంది అనటానికి ప్రభుత్వ యాంగిల్ చెప్తున్నాను. ఇది నిజమా కాదా మనకు అనుభవంలో తేలాలి. ప్రభుత్వ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఒకటి, డిసెంబర్లోగా అమెరికాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భారతదేశం డిసైడ్ చేసింది. మా ప్రైమ్ మినిస్టర్ మోడీ అమెరికా వెళ్ళినప్పుడు కూడా
ఇండియా యుఎస్ జాయింట్ స్టేట్మెంట్లో కూడా చెప్పారు. అయితే విచిత్రం ఏంటంటే డిసెంబర్ 2025 లోపల ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చి ఆ దిశగా చర్చలు కూడా మొదలై అమెరికన్ కామర్స్ సెక్రటరీ ఇండియాకు కూడా వచ్చాక కూడా ట్రంప్ వదలేండి అని. కనీసం మరి ట్రేడ్ డీల్ చర్చలు మొదలయ్యాయి కదా, లెటస్ వెయిట్, లెటస్ సీ ద ప్రోగ్రెస్, అప్పుడు ఆలోచిద్దామని కూడా అనుకోకుండా మన పైన 26% టారిఫ్లు విధించారు. సో అందువల్ల అమెరికన్తో ట్రేడ్ ఒప్పందం కుదురుతుంది కదా, అమెరికా తొందరపడినా మనం ఎందుకు తొందరపడకూడదు, ఎందుకు తొందరపడాలి, లెటస్ వెయిట్ అండ్ వాచ్ అనేటువంటి ధోరణి ఒకటై ఉండాలి. రెండవది ఏంటి అంటే మన పైన రిలేటివ్లీ తక్కువ విధించారు కదా అని. ఎందుకంటే ఇప్పుడు మనకన్నా చైనా పైన చాలా ఎక్కువ, మోర్ దెన్ డబుల్ విధించారు. చైనా పైన 54 to 65% వరకు కూడా విధించారు. మీకు థాయిలాండ్ పైన 36%, 46% వియత్నాం పైన, 49% కంబోడియా పైన, 37% బంగ్లాదేశ్ పైన విధించారు. సో ఇండియా పైన 26 కదా, రిలేటివ్లీ మన పైన తక్కువ విధించారు కదా అనేది రెండవ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే $87 బిలియన్ మన అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే ఇందులో ఇప్పుడు ఎక్స్పోర్ట్ నేను ఇంతకుముందు లెక్కలు చెప్పినట్టు 6.4%, $5.7 బిలియన్ ఎఫెక్ట్ అయ్యేది కదా. ఈ మేరకు ఇతరత్రా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక మొండి ధైర్యమైన కావచ్చు. మూడవది. నాలుగవది ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ అన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. అంటే మనం టోటల్ జీడిపిలో దేశ జాతీయ ఆదాయంలో ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ కేవలం 2%. సో ఇండియా ఈజ్ మోర్లీ డొమెస్టిక్ ఎకానమీ రిలేటెడ్, సో దేశీయ ఎకానమీ రిలేటెడ్. ఆల్రెడీ మనం ఇండియా టారిఫ్ తగ్గించడం కూడా మొదలుపెట్టారు. హై ఎండ్ మోటార్ సైకిల్స్ పైన, హై ఎండ్ కార్ల పైన భారీగా తగ్గించింది. 110% నుంచి బడ్జెట్లో దాన్ని 70% తగ్గించారు. సో ఇదన్నిటి వల్ల ట్రంప్ చల్లబడతాడు అని నమ్మకమా ధైర్యమా తెలియదు. కానీ ఇది ఎక్కడి దాకా పోతుంది, లేదా ఇది లొంగుబాట? ఎందుకంటే ట్రంప్ వింటలేడు. మొన్న కామర్స్ సెక్రటరీ వచ్చినప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉద్దేశించి ఎలా మాట్లాడాడంటే, ఐ టోల్డ్ మోడీ, ఆ డామినేటింగ్ టోన్లో నేను మోడీకి చెప్పాను, మీకు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఏంటి మా మేజ్ తీసుకుంటే తప్పేంటి, మా మొక్కజొన్న కొనొచ్చు కదా అని వాయించాడు, మా డైరీ ప్రోడక్ట్ కొనొచ్చు కదా అని. సో అమెరికన్ ఎకానమీ, ట్రంప్ వైఖరి దూకుడు చూస్తుంటే కాస్త మన ప్రభుత్వము ఓవర్గా ఆశపడుతుందేమో, లేదా సరెండర్ అవుతుందేమో, లొంగిపోతుందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ దూకుడు ఒకవైపు ట్రేడ్ డీల్కు చర్చలు మొదలై అమెరికన్ కామర్స్ సెక్రటరీ ఇండియాకు వచ్చిన తర్వాత కూడా 26% టారిఫ్ విధించాల్సిన అవసరం లేదు కదా, ఆగచ్చు కదా. ఎలాగో వాణిజ్య ట్రేడ్ డీల్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఏప్రిల్లో ఉన్నాం, 8 monthsలో ట్రేడ్ డీల్ కుదరబోతోంది అంటున్నారు. ట్రేడ్ డీల్ కుదరకపోతే విధిస్తాననొచ్చు కదా, దానికి కూడా వినలేదు. పైగా అగ్రికల్చరల్ రంగంలో వెరీ సెన్సిటివ్, ట్రంప్ కూడా తెలుసు కదా, ఇండియన్ ఎకానమీలో 46% నుంచి 49% వరకు వ్యవసాయ రంగం పైన ఆధారపడతారు. అలాంటి వ్యవసాయ రంగ ఉత్పత్తుల్లో కూడా అమెరికన్ మేజ్, అమెరికన్ కాటన్, అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ ఇండియాలో ఎలో చేయాలని పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నాడు. అది ఇండియన్ అగ్రికల్చర్ని దెబ్బతీస్తుంది, ఇండియన్ ఇండస్ట్రీని దెబ్బతీస్తుంది. అందువల్ల మన ప్రభుత్వం కనుక సరెండర్ అయినా, రాజీ పడినా చాలా మ్యాసివ్ డ్యామేజ్ ఉంటుంది. సో అందువల్ల ట్రంప్ వైఖరితో ఎలాగైనా సముదాయించవచ్చు కదా అని. ఇప్పుడు ట్రంప్ డెఫిసిట్ ఇప్పుడు $87 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, మనము అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసేది $42 బిలియన్. అంటే ఇండియాకు అనుకూలంగా ట్రేడ్ సర్ప్లస్ $45 బిలియన్ ఉన్నాయి. ఇది తగ్గిస్తే ట్రంప్ ఊరుకుంటాడని ఒక ఆశ కూడా ఉంది. ఇది తగ్గించడానికి అమెరికా నుంచి ఎనర్జీ కొంటాము, అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాలు కొంటాము అని కూడా ఆలోచిస్తారు. విచిత్రం ఏంటంటే అమెరికన్ మిత్ర దేశాలైన కెనడా, పోర్చుగల్ ఆల్రెడీ మేము F-35 కొనడాన్ని రివ్యూ చేస్తామని ప్రకటించారు. UK, జర్మనీ కూడా ఆలోచిస్తున్నాయి, కానీ ఇండియా మాత్రం కొంటానంటుంది. సో అందువల్ల లెట్ us వెయిట్. ఇప్పటి వరకు అది ట్రంప్ విధాన దిగి వస్తాడు, ట్రంప్ చల్లబడతాడన్న నమ్మకమా, లేదు ట్రంప్ టారిఫ్ల ప్రభావము అంత భయంకరంగా ఇతర దేశాలతో పోలిస్తే ఉండదు అని నమ్మకమా, లేదా అమెరికా ప్రభుత్వ ఒత్తిళ్లకు తలవంచడమా? ఇది తేలాలి మనకు. సో ఇతర దేశాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నిజమే, ఇతర దేశాలతో పోలిస్తే మన స్టాక్ మార్కెట్లు తక్కువనే పతనమయ్యాయి. మన 3% పతనమైతేనే ఇంతకుముందే చెప్పాను. జపాన్ 8%, తైవాన్ 10%, హాంకాంగ్ 13%,
జర్మనీ, ఫ్రాన్స్, యూకే 5% పతనమయ్యాయి. కంపారిటివ్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్ తక్కువ పతనం కావచ్చు. కంపారిటివ్లీ ఇండియాను ఇంకో కంట్రీతో పోల్చడం కాదు, మన ప్రజలపైన ఏంటి ప్రభావం. ఇప్పుడు వాడు ఎక్కువ వాడిని 10 దెబ్బలు కొడతాను 9 దెబ్బలు కొట్టాడు కదా, అందువల్ల నేను కామ్గా ఉంటా అంటే ఎట్లా. వాడిని 7 సార్లు కత్తితో పొడిచాడు, నన్ను 5 సార్లు పొడిచాడు. వానికి లీటర్ బ్లడ్ వెళ్తే నాకు ½ లీటర్ బ్లడ్ వెళ్ళింది, అందువల్ల నేను ఎందుకు బాధపడతాను అంటే నడుతుందా. వానికి 2 కాళ్ళు నరికాడు, నాకు 1 కాలు నరికాడు కదా, నేను రాజీ పడతా అంటే కలవదు కదా. సో మనకెంత డ్యామేజ్ అయిందని చూడాలి తప్ప ఇతర దేశాల డ్యామేజ్తో పోల్చి మాకు తక్కువైంది కదా అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది. అందువల్ల లెటర్స్ వెయిట్ అండ్ వాచ్. లెటర్స్ ఓన్లీ మన ప్రభుత్వాన్ని మనం అడగాల్సింది మీ ధైర్యము మీ నమ్మకాలు కాదు, వాస్తవాలు హార్డ్ ఫ్యాక్ట్స్పై ఆధారపడాలి. వీల్ ఓన్లీ హోప్ అండ్ విల్ డిమాండ్ మోడీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిళ్లకు తలవంచకుండా అమెరికా మిత్ర దేశాలకు కూడా గట్టిగా నిలబడుతున్నాయి కనుక భారతదేశం కూడా గట్టిగా నిలబడాలి. ట్రంప్ లైక్స్ ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్, ట్రంప్ డజంట్ లైక్ వీక్ పీపుల్. ట్రంప్తో నెగోషియేట్ చేయాల్సింది ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్తే తప్ప పొజిషన్ ఆఫ్ వీక్నెస్ కాదు. స్టాక్ మార్కెట్ల పతనంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. స్టాక్ మార్కెట్ల ద్వారా డబ్బులు సంపాదించడం ఒక భ్రమ, స్టాక్ మార్కెట్ అందరికీ కాదు అని కామెంట్ చేశారు. ఒకసారి రాహుల్ బైట్. आप में से आपने देखा होगा अमेरिका के राष्ट्रपति ने स्टॉक मार्केट की धज्जियां उड़ा दी हैं, देखा होगा, देखा ना? अच्छा आप मुझे बताइए, आप में से इस भीड़ में से कितने लोग स्टॉक मार्केट में पैसा डालते हैं? हाथ उठा के दिखाइए. अब ये देखिए, घूम के देखिए, यहां पे 1% से कम लोग स्टॉक मार्केट में पैसा डालते हैं, 1% से कम. अगर यहां 100 लोग हैं तो एक हाथ उठ रहा है. तो ये स्टॉक मार्केट आपका औजार नहीं है. इसमें अनलिमिटेड पैसे बने मगर इसका फायदा आपको नहीं मिला. सीधी बात करूं, सीधा बोलूं, ठोक के. तो सबसे पहले मैं आपसे सवाल पूछना चाहता हूं, देखना चाहता हूं. రాహుల్ గాంధీ చెప్తున్నారు సార్ 1% కంటే తక్కువ అని చెప్పేసి. గతంతో పోల్చితే ఇప్పుడు పెరిగారు స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, లేడీస్ చాలామంది కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు ఇదంతా ఒక భ్రమ, అందరూ ఇన్వెస్ట్ చేయొద్దు, స్టాక్ మార్కెట్ నాట్ ఫర్ ఆల్ అని చెప్పి. నిజమేనా? అంటే లేడీస్ ఇన్వెస్ట్ చేయడం అనేది భ్రమ. లేడీస్ అంటే జెంట్సే ఆడవాళ్ళ పేరు మీద భార్య పేరు మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. సో లేడీస్ జెంట్స్ అనే తేడా ఉంటుంది అనుకోను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో. బేసిక్ పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో కాస్తంత పెరిగిన మాట నిజమే, మీరు అన్నట్లు రిటైల్ ఇన్వెస్టర్స్ కాస్త పెరిగిన మాట నిజమే. కానీ ఇప్పటికీ కూడా మీరు డిమాట్ అకౌంట్లు ఇవన్నీ లెక్కలు తీస్తే స్టాక్ మార్కెట్లో యాక్టివ్గా ట్రేడింగ్ చేసేది 1% కూడా ఉండరు. సో రాహుల్ గాంధీ చెప్పిన లెక్క కరెక్ట్, అది 1% మించేమి యాక్టివ్గా స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉండరు. అందులో మీకు ఈ మధ్య కాలంలో పెరిగింది ఏంటి అంటే సిప్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని మ్యూచువల్ ఫండ్స్లో ఈ సిప్ అనేది పెరిగింది. ఎందుకంటే చాలా చిన్న వాళ్ళకు కూడా ఈ సిప్పులలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదివరకు మనకు పాత రోజుల్లో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నుండి US64 అని ఒక స్కీమ్ ఉండే, అది పెట్టిందే చిన్న చిన్న ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేసుకునేటానికి US64 పెట్టారు. అంటే రిస్క్ రిలేటివ్లీ తక్కువ ఉంటుంది, లాభం కూడా కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. ఎక్కడైనా రిస్క్ పెరిగితే లాభం పెరుగుతుంది, రిస్క్ తగ్గితే లాభం తగ్గుతుంది. ఒక ఆటో నడిపే అతను కూడా కొన్ని యూనిట్లు తీసుకోవచ్చు అని. ఆ తర్వాత US64 స్కీమ్ రద్దు చేశారు, స్టాక్ మార్కెట్ పూర్తిగా ఎలిటిస్ట్ అయింది. సో ఈ మధ్య కాలంలో ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోకి ఫండ్స్ విపరీతంగా మిడిల్ క్లాస్ సేవింగ్స్ కూడా స్టాక్ మార్కెట్లోకి డైవర్ట్ చేయబడుతున్నాయి. హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్ల కన్నా స్టాక్ మార్కెట్లో ఎక్కువ సేవ్ చేస్తున్నారు. బ్యాంక్ డిపాజిట్కు స్టాక్ మార్కెట్కు ఉన్న తేడా ఏంటంటే బ్యాంక్ డిపాజిట్ ఏమో అష్యూర్డ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అష్యూర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ROR. అంటే నువ్వు ఒక ₹1,00,000 పెడితే ఖచ్చితంగా అది 1,03,000 1,04,000 అవుతుంది. కానీ స్టాక్ మార్కెట్లో అది ₹1,00,000 పెడితే 1,10,000 కావచ్చు, 90,000 కూడా కావచ్చు. అందువల్ల స్టాక్ మార్కెట్ ఈజ్ హైలీ రిస్కీ అన్నమాట నిజం. ఎందుకంటే నీకు హయ్యర్ రిస్క్ అపటైట్ ఉంటే తప్ప స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రమాదకరం. ఇది మనం చెప్పేది ఏమన్నది, స్టాక్ మార్కెట్ అడ్వర్టైజ్మెంట్లోనే వస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, దస్తావేజులు ముందు జాగ్రత్తగా పరిశీలించి పెట్టండి అని. స్మోకింగ్ ఇది ఇంజీరియస్ టు హెల్త్, పొగ తాగడం శరీరానికి హానికరమని యాడ్ వస్తే చూడు, అలాంటి స్టాట్యుటరీ వార్నింగ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది కదా. అందువల్ల రాహుల్ గాంధీ చెప్పేది ఏమన్నా ప్రభుత్వమే చెప్తోంది. అయితే దాంట్లో డే ట్రేడింగ్ అంటారు, అంటే ఈరోజే స్టాక్స్ కొని ఈరోజే అమ్మడం,
అది మరీ స్పెక్యులేటివ్. అలాగే ఫ్యూచర్స్ ట్రేడింగ్, ఇవి మరీ స్పెక్యులేటివ్. ఫ్యూచర్స్ ట్రేడింగ్, డెరివేటివ్ ట్రేడింగ్, ఇలా రకరకాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే ఆ కంపెనీ ఫండమెంటల్స్ చూసి, ఆ కంపెనీ బలంగా ఉంది అనేది చూసి ఇన్వెస్ట్ చేసి, నేను ఎప్పుడో మళ్ళీ బాగా పెరిగినప్పుడు అమ్ముకుంటాను, ఇప్పుడు తొందర లేదు నాకు అనుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళకు పెద్దగా నష్టం ఉండదు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. కానీ డబ్బులు మళ్ళీ అవసరం ఉన్న వారికి మాత్రం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక 3 నెలల క్రితం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఇవాళ చదువు ఉంది, పిల్లల చదువు ఉందో, పెళ్ళి ఉంది అంటే మాత్రం దివాలా తీసే పరిస్థితే కదా. అందువల్ల లాంగ్ టర్మ్లో నష్టం ఉండదు. ఇక మ్యూచువల్ ఫండ్స్లో కంపారిటివ్ రిస్క్ ఇంకా తగ్గుతుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటంటే ఎవ్రీ మంత్ నువ్వు మ్యూచువల్ ఫండ్లో ఎంతో కొంత 5,000, 2,000, 10,000, 20,000 నీ కెపాసిటీ ఇన్వెస్ట్ చేస్తావు. అది ప్రతి మంత్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెడుతూ ఉంటారు, సిప్ అని పేరిట. అప్పుడు ఏమవుతుంది, నీవు పెట్టేది 5,000 కావచ్చు, నీలాంటి వాళ్ళు 1,00,000 మంది పెడతారంటే అది 50 కోట్లు అవుతుంది. ఆ 50 కోట్లు ఒక్క మ్యూచువల్ ఫండ్లో ఉండదు, ఒక 10 మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది. ఆ 10 మ్యూచువల్ ఫండ్లు 50 కంపెనీలో పెడతారు. అందువల్ల అది ఈవెన్ అవుట్ అవుతుంది. అంటే రిస్క్ లేకుండా బ్రాడ్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అది కూడా నువ్వు లోలో కొంటావు, హైలో కొంటావు. ఇప్పుడు ఉదాహరణకు నిన్న కొన్నావు, మొన్న కొన్నావు, లాస్ట్ వీక్ కొన్నావు, లాస్ట్ వీక్ నిన్న కొన్నావు, ఇవాళ కొన్నావు అనుకోండి, నీకు 22,100 పాయింట్ తగ్గినప్పుడు కొన్నావు, పెరిగినప్పుడు కొన్నావు. సో తగ్గినప్పుడు కొని పెరిగినప్పుడు కొనడం వల్ల ఏంటంటే, పెరిగినప్పుడు కొన్నప్పుడు నష్టపోయినా, తగ్గినప్పుడు కొన్నప్పుడు లాభపడతావు కనుక బ్యాలెన్స్ అవుతుంది. అందువల్ల సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెరిగింది. దీనికి కూడా కారణం ఏంటంటే ప్రభుత్వమే. ప్రభుత్వం కావాలని బ్యాంక్ డిపాజిట్లను మీకు రోజు రోజుకు అన్అట్రాక్ట్గా చేస్తుంది, కావాలని స్మాల్ సేవింగ్స్ని అన్అట్రాక్ట్గా చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే బడా పారిశ్రామికవేత్తలకు లాభాలు జరగటానికి. కారణం ఏంటి, ఇప్పుడు ఉదాహరణకు అదానీ ఉన్నాడు, అదానీ కొత్తగా కంపెనీ పెట్టాలనుకుంటున్నాడు. అతనికి మా కంపెనీ ప్రైవేట్ కంపెనీలో కూడా 90% పబ్లిక్ మనీ ఉంటుంది. మన దేశంలో ప్యూర్లీ ప్రైవేట్ సెక్టర్ ఉండదు. ప్రైవేట్ ఓన్ ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది, పబ్లిక్ ఓన్ ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్లో కూడా పబ్లిక్ ఓన్డే. ఇప్పుడు మీకు అదానీ కంపెనీలు, అంబానీ కంపెనీలు తీయండి, అందులో ముఖేష్ అంబానీది షేర్ ఎంత, గౌతమ్ అదానీ షేర్ ఎంత అంటే కంపారిటివ్లీ తక్కువనే ఉంటుంది. కొన్ని కంపెనీలో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు, ఓవరాల్గా చెప్తున్నా. సో కొన్ని కంపెనీలు 10% ఉండొచ్చు, కొన్ని కంపెనీలు 70% ఉండొచ్చు. మీకు రిలేటివ్లీ పబ్లిక్ మనీ లేకుండా ఉండవు. సో అదానీ ఒక కంపెనీ పెట్టాలి, పెట్టేటప్పుడు ఏం చేస్తాడు, అతనికి ఏంటి సొంత డబ్బులన్నా పెట్టాలి, లేకపోతే బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలి. బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ కట్టాలి, కంపెనీ నడిచినా నడవపోయినా వడ్డీ కట్టాలి. కానీ జనం షేర్ల ద్వారా డబ్బులు సమీకరించారనుకోండి, వడ్డీ భారం ఉండదు. లాభం వస్తే ఆ షేర్లు పెరుగుతాయి, నష్టం వస్తే వాళ్ళు నష్టపోతారు. అందువల్ల బిగ్ క్యాపిటలిస్టులకు, బిగ్ కార్పొరేట్లకు అవసరమైన పెట్టుబడిని సమకూర్చడానికి కోట్లాది మధ్యతరగతి ప్రజల సేవింగ్స్ను స్టాక్ మార్కెట్కు డైవర్ట్ చేస్తున్నారు. నేను ఒక గణాంకాలతో సహా నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాను, హౌ మిడిల్ క్లాస్ సేవింగ్స్ ఆర్ డైవర్టెడ్ టు కార్పొరేట్ అని. మీకు పెద్ద ఎత్తున కార్పొరేట్ల వైపుగా నడిపిస్తున్నారు. దీంట్లో ప్రభుత్వమే కీలక పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా అందులో రిస్క్ ఎలిమెంట్ ఉంటుంది. ఎందుకు రిస్క్ ఎలిమెంట్ ఉంటుంది అంటే, ఇలా స్టాక్ మార్కెట్ దేని వల్ల పడిపోతుంది, ట్రంప్ మాట్లాడితే పడిపోతుంది, ట్రంప్ దగ్గితే పడిపోతుంది, తుమ్మితే పడిపోతుంది. అందువల్ల స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సర్టన్లీ రిస్కీ. దానికి తగ్గట్టు నీ రిస్క్ అపటైట్ చూసుకొని, నీ కెపాసిటీని చూసుకొని పెట్టకపోతే మాత్రం చాలా తీవ్రమైన ప్రభావాలు అయితే ఉంటాయి. ట్రంప్ అయితే టారిఫ్ వార్ నుంచి తగ్గేదే లే అంటూ ఉన్నారు సార్. ప్రపంచ దేశాలన్నీ భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, అమెరికాలోనూ కూడా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ట్రంప్ స్పీడ్ చూస్తుంటే ఈ ట్రంప్ నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా స్టాక్ మార్కెట్ మరింత పతనమవుతుంది అని చెప్పి నిపుణులు చెప్తోన్న, అంచనా వేస్తోన్న పరిస్థితి. మరి దీనికి పరిష్కారం ఏంటి సార్? పరిష్కారం ఏంటంటే, ట్రంప్ దృష్టిలో చూడాలంటే ఒకటి, అమెరికాలో వచ్చి మీరు ప్రొడక్షన్ పెట్టండి, ఈ టారిఫ్స్ ఉండవు. ట్రంప్ ఆఫర్ చేస్తున్న మొదటి అంశం. అంటే ఎక్కడైనా ప్రపంచ కంపెనీలు వెళ్ళి అమెరికాలోనే, అది అందరూ సాధ్యం కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల రైతులు ఆడ రొయ్యలు చెరువులు చేసుకొని రొయ్యలు అమ్ముతారు. వాళ్ళు ఎక్కడికి పోయి చేయాలి? అమెరికాలో చెరువులు కొనుక్కొని రొయ్యలు పండించాలా? ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? మీకు అన్నీ సాధ్యం కాదు. సో ఆంధ్ర ఆక్వా రైతు వెళ్ళి గోదావరి చెరువు ప్రాంతంలో జిల్లాల్లో ఉన్న రొయ్యల చెరువులన్నీ ధ్వంసం చేసి మీకు అమెరికాలో ఎక్కడైనా పోయి చెరువులు కొంటారా? సియాటల్లో ప్రాక్టికల్గా సాధ్యం కాదు.
ఏమైనా సాధ్యమైతే ఆటో మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇది అమెరికాలో పోయి నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అమెరికాలో పోయి మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తే టారిఫ్లు ఉంటాయి అంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? అందరూ వెళ్ళి అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తే మరి కొనేవాడేవాడు అమెరికా తప్ప ఇంకెవడు ప్రపంచంలో కొనడు. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలు లేకపోతే, ఇక్కడ ప్రజలకు ఉద్యోగాలు లేకపోతే ఇక్కడ ఏరికెళ్ళి ఉంటారు ప్రజలు. సో అందువల్ల అది రాత్రి సప్లై చైన్స్ అన్నీ అమెరికాకు షిఫ్ట్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఓవర్ డికేడ్స్ క్రియేట్ అయిన సప్లై చైన్స్ అవి రాత్రి మారుతాయా? ఇప్పుడు ఎక్కడ ఏది చీప్ అయితే అక్కడ నుంచి రా మెటీరియల్ ఇన్పుట్స్ వస్తాయి. ఇది ప్రాక్టికల్గా అంత తొందరగా అయ్యే పని కాదు. ఇక రెండవది ఏంటంటే ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం. అంటే అమెరికన్ ప్రోడక్ట్స్కు నీవు కనుక మార్కెట్ యాక్సెస్ ఇస్తే, అమెరికా ఉత్పత్తులపైన ఆయా దేశాల సుంకాలు తగ్గిస్తే అప్పుడు ట్రంప్ సంతృప్తి పడి నీ పైన తగ్గిస్తానంటున్నాడు. కానీ ఎంత తగ్గించాలి? ఇప్పుడు ఉదాహరణకు మనం హార్లీ డేవిడ్సన్ కార్లపైన, టెస్లా అంటే కార్లపైన 110%, 70% తగ్గించాం. స్టిల్ ట్రంప్ అయితే సాటిస్ఫై అవుతలేడు, ఇంకా ఎక్కువనే అంటున్నాడు. ట్రంప్ ఏమంటున్నాడు? ఆఖరికి 0 కూడా తేవాలి అనే దశకు వచ్చేస్తున్నాడు. అమెరికన్ ఉత్పత్తులు ప్రపంచంలో అన్ని దేశాల ఎకానమీలోకి స్వేచ్ఛగా, ఎలాంటి సుంకాలు లేకుండా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి స్థాయిలో రానివ్వాలి అనేది ట్రంప్ వాదన. సో అందువల్ల అమెరికన్ గూడ్స్కు మన యాక్సెస్ ఇచ్చి మన ఉత్పత్తుల్ని దెబ్బతీసి, మన రైతుల పొట్టగొట్టి, మన ఫ్యాక్టరీలు మూసేసుకొని అమెరికన్ ఉత్పత్తులు ఇక్కడ అమ్ముకొనిస్తే ట్రంప్ ఊరుకుంటాడు. అది లేకపోతే ఊరుకోవడం. రెండవది ట్రేడ్ డీల్ అమెరికాతో ఏదో రూపంలో కుదుర్చుకుంటాం. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా మేము డిసెంబర్ లోపల ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటామని అంటున్నారు. ఈవెన్ చైనా కూడా వీఆర్ ఓపెన్ ఫర్ ట్రేడ్ డీల్ అని. చాలామంది చెప్పేది ఏంటంటే ట్రంప్ ఇలా టారిఫ్లతోనే శాశ్వతం చేయాలనే ఉద్దేశం కాదు. క్యారెట్ అండ్ స్టిక్ బెదిరించి అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు అమెరికాకు అనుకూలంగా చేయించుకోవడానికి ట్రంప్ ఎత్తుగడలో భాగం ఇది. ఇవి ఎల్లకాలం ఏం టారిఫ్లు ఉండవు అనేది కూడా ఒక వాదన ఉంది. ఎంతవరకు అది నిజమో తెలియదు. ఇప్పుడు ఏంటంటే తాజాగా ఇలాన్ మస్క్ కూడా వ్యతిరేకించాడు. ఆఖరికి ట్రంప్ విధానాలని మస్క్ కూడా వ్యతిరేకించాడు. అమెరికాకు యూరప్కు మధ్య 0 టారిఫ్ జోన్ ఉండాలని ప్రతిపాదించాడు. సో అందువల్ల థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే అమెరికాలోనే పెరిగిన వ్యతిరేకత. ఇప్పుడు ఇలాన్ మస్క్ వ్యతిరేకించాడు, అమెరికా ట్రంప్కు మద్దతు ఇచ్చినటువంటి ఇన్వెస్టర్లు వ్యతిరేకిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. ఎందుకంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఓడిపోతామన్న భయంతో రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ మెనే ఓ బిల్లు ప్రవేశపెట్టాడు, ట్రంప్కు సుంకాలు విధించే అధికారాన్ని తగ్గించాలి అని. రిపబ్లికన్ పార్టీ సొంత పార్టీ మెంబరు డెమోక్రట్లతో కలిసి బైపార్టిజన్ బిల్లు పెట్టాడు. సో అందువల్ల థర్డ్ ఫ్యాక్టర్ అమెరికన్ పార్లమెంట్లోనైనా ట్రంప్ దూకుడుకు కళ్ళెం వేయగలగాలి. నాలుగవది మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో అమెరికా ప్రజలు కనుక చిత్తున రిపబ్లికన్ పార్టీని ఓడిస్తే ట్రంప్కు భయమవుతుంది. ఎందుకంటే అల్టిమేట్గా రాజకీయ నాయకుడు భయపడేది ప్రజల తీర్పుకే. ఎందుకంటే ట్రంప్ వాస్తవంగా నెక్స్ట్ టైం ప్రెసిడెంట్ కాలేదు రాజ్యాంగం ప్రకారం. కానీ ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చైనా తాను 3వసారి ప్రెసిడెంట్ కావాలని ట్రంప్ ఆశపడుతున్నాడు. ఈ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, దానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయని. సో అందువల్ల మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ప్రజలు కనుక ట్రంప్కు వ్యతిరేకంగా చిత్తున ఓడించారనుకోండి, పెరిగిన ధరలతో, పెరిగిన ఈ గందరగోళంతో, అప్పుడు ట్రంప్ వెనక్కు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఐదవది ఏంటంటే ప్రపంచ దేశాలు కొత్త ట్రేడ్ బ్లాక్స్ ఏర్పడవు. ఇవి కూడా వెంటనే కాకపోవచ్చు కానీ లాంగ్ టర్మ్లో అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ట్రంప్ టారిఫ్ విధించిన మరుక్షణమే యూరోపియన్ కమిషన్ చైర్మన్ 21 మంది యూరోపియన్ కమిషనర్లను తీసుకొని, అంటే యూరప్ దేశాల నాయకులందరినీ తీసుకొని భారతదేశానికి వచ్చి ఇండియాతో పెద్ద ఎత్తున ట్రేడ్ చర్చలు జరిపారు. ఎందుకు జరిపారు? సో యూరప్, అమెరికా ఈజ్ ఎ బిగ్ మార్కెట్ ఫర్ యూరప్. సో అలాంటిది ఎప్పుడైతే అమెరికా సుంకాలు పెంచిందో యూరప్ ఇండియా వైపు చూసింది. అలాగే మీరు గమనించండి, ట్రంప్ చర్చలు టారిఫ్స్ వచ్చేంత వరకు ఇండియా చైనా రిలేషన్స్లో ఏమాత్రము వెసులుబాటు రాలేదు. ఒక్కసారి ట్రంప్ టారిఫ్ విధించాడు, ఇండియా చైనా బార్డర్ టెన్షన్స్ ఆగిపోయాయి. బార్డర్లో మనం సైన్యాలను వెనక్కి తీసుకున్నాము. భారత్ చైనాల మధ్య ఒప్పందము దిశగా ప్రయాణాలు జరుగుతున్నది. సో ఇండియా ఈజ్ అండ్ చైనా ఆర్ ఓపెనింగ్ అప్ ద ట్రేడ్. ఇప్పుడు రెండు దేశాలు మరింతగా వాణిజ్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. అందువల్ల ఈ న్యూ ట్రేడింగ్ బ్లాక్స్ ఏర్పడతాయి. ఇప్పుడు అమెరికాకు యూరప్, కెనడా, మెక్సికో, జపాన్ ఎవరు నమ్మలేని పరిస్థితి ఉంది. ఆటోమేటిక్గా కొత్త ట్రేడ్ బ్లాక్స్, ట్రేడింగ్ అరేంజ్మెంట్స్, న్యూ పార్ట్నర్షిప్స్ ఎమర్జ్ అయితే అమెరికాను ఐసోలేట్ చేసేనా ప్రపంచం ఏకం కాక తప్పదు. ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సో మీకు డార్విన్ థియరీ,
లేకపోతే నిలబడలేరు కదా మనగారు. ఎవరు ప్రతి దేశము తమ ఆత్మరక్షణ కొరకైనా వ్యవహరించాలి కదా, అందువల్ల అదన్నా జరుగుతుంది. ఆరవది ఏంటంటే అందరూ తిరగబడి ట్రంప్ మీద మళ్ళీ ఆంక్షలు విధిస్తే అప్పుడు అమెరికా అందరు మీద చేస్తే అందరూ బడి అమెరికా మీద చేశారనుకోండి, అప్పుడన్నా వెనక్కి తిరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ చైనా నుంచి కెనడా వరకు అందరూ అమెరికా సంగతి తెలుస్తామని అంటున్నారు. సో చలిచీమల చేత చిక్కి తావగ సుమతి బలవంతులు నాకేమని అనే పాద్యం ఉంది కదా. సో అందువల్ల ట్రంప్ పరిస్థితి కూడా అలా పరిస్థితి ఏర్పడితే అన్ని దేశాలు కలిసి అమెరికాను ఐసోలేట్ చేస్తే అప్పుడు బహుశా ఏమైనా తోవకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ దీస్ ఆర్ ఆల్ ప్రిడిక్షన్స్. ట్రంప్ విషయంలో ప్రిడిక్షన్ పనిచేయదు. ట్రంప్ ఇది హైలీ అన్ప్రిడిక్టబుల్, అన్సర్టన్ మ్యావరిక్. సో ఎప్పుడు ఏం చేస్తాడో ట్రంప్కే తెలియదు, మనకెట్లా తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.